మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 14వ తారీఖు లగాయతు డిసెంబర్ 20వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మిథున రాశి యందు వక్రగతిలో గురువు సంచారం చేస్తున్నారు. సింహరాశి యందు కేతు వక్రగతిన సంచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవికుజులు, కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులు ఎందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్ఠభావమందు యోగిస్తూ ఉండగా, సప్తమ స్థానమందు రవికుజుల యొక్క యుతి, జన్మ రాశి యందు గురువు యొక్క సంచారము, భాగ్య రాహువు, ఇది ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎందుకంటే సమంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి 1-7 స్థానాల్లో గోచార రీత్యా కొంత పాపగ్రహ సంపత్తి మనకి కనబడుతూ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే మీ భావన ఒకటి, వారు అర్థం చేసుకునేది ఒకటి. అరే బాబు నేను ఇలా అనలేదురా బాబు, నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నా కూడా వాళ్ళు మాట వినరు. ఎంతసేపు మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీరు మంచిగా చెప్తారు, నేను చెప్పింది ఇది, నా అర్థం ఇది, లేదా నాకు చెప్పడం రాకపోయి ఉండొచ్చు, నేను సరిగ్గా కన్వే చేయలేకపోయి ఉండొచ్చు, కానీ నా భావన ఇది అని చెప్పినా కూడా ఎవడో అర్థం చేసుకోవడం, మిమ్మల్ని తప్పుగానే తీసుకుంటూ ఉంటారు. ఇది ప్రధానంగా మిమ్మల్ని ఈ వారంలో ఇబ్బంది పెట్టేటువంటి విషయం. ఎవరికైనా మంచి చేద్దామన్నా కూడా అది చెడుగా పరిణమిస్తూ ఉండడం ఒకటి మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అలాగే రాజకోపో యశోహానిహి అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి అనవసరమైన విషయాలకి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎవరికో మెప్పు కలిగించడానికి మీ జేబులో ఉన్నటువంటి డబ్బుని ఖర్చు పెట్టవలసి వస్తుంది, లేదా ఎవరి దగ్గర మీ యొక్క గొప్పని నిరూపణం చేసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. నిజానికి అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకపోయినప్పటికీ కొన్నిసార్లు మన అనవసరమైనప్పటికీ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దీనివల్ల కూడా ఆర్థిక పరమైనటువంటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది మిథున రాశి వారు. అలాగే సపోర్ట్ చాలా తక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. ఎక్కడా కూడా మీ పై అధికారులు, తోటి ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, మీ మిత్రులు, సన్నిహితులు ఎవరైనా సరే మీరు వారికి సహాయం చేస్తారు, కానీ వారి నుండి రిటర్న్ మీకు ఏ విధమైనటువంటి సహాయం రాదు. మరి అది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేదా వాళ్ళు కావాలని చేస్తున్నారో అనేటువంటి భావాన్ని పక్కన పెడితే గ్రహస్థితి పరంగా మీరు ఒంటరిగానే ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో చాలా డ్రై వాతావరణం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మీకు సరైనటువంటి పచ్చదనం కనబడదు, అంటే ఎవరు కూడా మీకు సహాయం చెయ్యరు. కాబట్టి ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసినటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోండి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో భాగంగా డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.